ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన ఉభయ గోదావరి జిల్లా గౌడ సమైక్య ప్రధాన కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు. స్కూల్కు వెళ్తూ మైదానంలో ఆడుతూ గడపాల్సిన వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాహ్నవి. వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలంటున్న తల్లిదండ్రులు. మలేరియా దినోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ర్యాలీ చేస్తున్న ఏఎన్ఎంలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు. ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం. నిరసనకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ గోడ పత్రికలు ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయం చుట్టూ షెడ్ నిర్మాణానికి ₹1,00,000 విరాళం ఇచ్చిన హైదరాబాద్ వాసి. వర్షాలు వర్షించాలంటూ అమ్మవారికి అభిషేకాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన నిర్వహించే వెన్నుపోటు దినోత్సవ గోడ పత్రికలను జంగారెడ్డిగూడెంలో మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు జట్టి గురునాథరావు కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, జట్టి గురునాథరావులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని మీడియా ద్వారా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలపై విజయరాజు స్పందించారు. రెవెన్యూ కార్యాలయాల వద్ద వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్చిరాజు, కార్యదర్శి చిప్పాడ వెంకన్న, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ తో పాటు బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు హాజరయ్యారు. వైఎస్ఆర్ పార్టీ అందరికీ కూడా నా నమస్కారం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇది చేసేది చాలా తప్పు. ఇంటింటికి ఇచ్చే రేషను మళ్ళీ ఇలాగ మామూలుగా పెట్టారు. ప్రజలు వెళ్ళి లైన్లో నుంచి కూలి పని చేసుకునే వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు? అది మీరు చేసేది చాలా తప్పు. అది వ్యాన్లో ఉన్నవాళ్ళు బియ్యం పోసేవాళ్ళు పొట్టలు కూడా కొట్టారు. మీరు మాటిస్తే మడం తిప్పని ఎవరన్నా ఎత్తున్నారండి? మా జగన్మోహన్ రెడ్డి గారే, చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళ పొట్టల మీద కొట్టడమే మీరు పని చేసేది. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నేను చెప్తున్నాను. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడవు అనేది వెనతో పెట్టిన విద్య. మరి గత సంవత్సరం కాలంగా ఆయన చెప్పిన కార్యక్రమం ఏవి అమలు చేయకపోగా తిరిగి గతంలో ఉన్న కార్యక్రమం, ముఖ్యంగా పేద ప్రజలకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఎంతో సౌకర్యంగా ఉన్న రేషన్ సరఫరాను కూడా ఆఫ్ చేశారంటే ఆయన ప్రజలను ఏ రకంగా హింసిస్తున్నారో అర్థమవుతుంది. దీనిపైన అందరూ కూడా కోపంతో ఉన్నారు, ప్రజలందరూ కూడా వ్యతిరేకంతో ఉన్నారు. వారందరూ వ్యతిరేకతే రేపు జూన్ 4 జరగబోయే వెన్నుపోటు దినంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం టౌన్లో జట్టి గురునాథరావు గారి అధ్యక్షతన, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు బత్తిన లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం దాదాపు జూన్ 4కి సంవత్సర కాలం అవుతుంది పరిపాలన కొనసాగించి. ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం అనేక వైఫల్యాలని చవిచూసింది. ప్రజలకు అనేకమైన శుష్క వాగ్దానాలు ఇచ్చి సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. నోటికి ఏది ఇస్తే ఆ వాగ్దానాలు ఇచ్చి గద్దెకెక్కిన కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో కూడా ప్రజలకి ఏ ఒక్క మంచి చేయలేకపోగా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ఒక్కొక్కటి తిరోధకాలు ఇస్తూ ప్రజల్ని మరి భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుంది. 1 ఇయర్ పరిపాలనలో వాళ్ళు చెప్పుకోవడానికి ఏదన్నా ఉందంటే ఏమీ లేదు. ఏమీ లేక వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటంటే, అధికారం ఎక్కగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.
భారతదేశంలో కానీ భారత రాజ్యాంగంలో కానీ ఎక్కడా లేని కొత్త రాజ్యాంగానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అంటుంది. దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద 2466 కేసులు నమోదు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకుల్ని 500 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు అనేకమైన దౌర్జన్యాలు, హత్యలు, దౌర్జన్యకాండాలు చేశారు. దాదాపు 390 మందిని హత్య చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోగలరు. ముఖ్యంగా డీజీపీని సాక్షాత్తు రాష్ట్రానికి డీజీపీగా చేసిన సీతారామాంజనేయులు గారిని అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. ఐఏఎస్లు ధనంజయ రెడ్డి గారిని, ఐపీఎస్ అనేక మంది ఐపీఎస్ సీతారామాంజనేయులు గారు లాంటి ఐపీఎస్లని అరెస్ట్ చేసి కొత్త రాజ్యాంగానికి తెరదీసింది కూటమి ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంతేకాదు పోనీ ప్రజలకు ఏమైనా మేలు చేసిందంటే ప్రజలకు ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయింది. అమ్మఒడి అన్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. వసతి దీవెన, విద్యా దీవెన, ఇట్లా అన్నిటికీ ఎగనామం పెట్టేసింది కూటమి ప్రభుత్వం. ప్రజలు ఎక్కడ అడుగుతారో అని ప్రజల్ని అడిగిన వాళ్ళని, నోరు తెరిచిన వాళ్ళని, ప్రజలకి ఎదురుబాటు తీసుకున్న వాళ్ళని, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ అణగదొక్కే కార్యక్రమం చేసింది వైఎస్ఆర్సీపీ మీడియా సోషల్ యాక్టివిస్టులని అందరినీ. ఎందుకంటే మీడియాలో ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారనే ఉద్దేశంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ ఉపాలయంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. స్వామివారికి అర్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. శరవణ భవ అంటూ నామస్మరణ చేశారు. వేకువజాము నుంచే ఆలయానికి భక్తులు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. पुरुषं जगत शिवेन वससात्वा गिरिसाक्षा वदामसे यथा नः सर्वं जगदस्मगो सुमना असत अध्यवोचदयुक्ता प्रथमो दैव्यो विकका अहिषस्मान्यं भयं सर्वास्यदाधन्यो उदा अमेत्यजा इखव आभुरस्य निकन्ददिः जातेः तिर्मे रुष्टमहते बभूवते धनुः जयास्मान् स्वतक्षमस्मया परिभुजा परिते वीरान्द्रभामिनो बधीर्यहन्तः सदमित्वाहवामहे ॐ नमः संभवाय च मयोभवाय च नमः शङ्कराय च महेश्वराय च नमः इत्यतपश्चात् भूमिमतो पुरः तस्मां निघ्ना सर्वहुतरिचः सामानि जन्मिरे गन्धागुचिर्मिरे तस्मात्तोजा चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणसमुखादग्निरजायत सुशानो दृतवो नदीमो गणा गणः शोवरचरिखरीणां सन्तरन्दने నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న 5 వ్యక్తులను తణుకు పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సీడీఎం మిషన్లో నకిలీ కరెన్సీని జమ చేయడంతో గుట్టు రట్టయింది. ఈ ఘటనలో మరో 3 అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ డి విశ్వనాథ్ తెలియజేశారు. పాలకొల్లు మండలం ఉల్లంపర్రుకు చెందిన ఆడబల ఆంజనేయమూర్తి, పోడూరు మండలం జిన్నూరుకు చెందిన జుత్తిన నాగరాజు, ఎలమంచిలి మండలం కాజా గ్రామానికి చెందిన దిగుమర్తి శ్రీను, భీమవరం మండలం ఎలమెల్లిపురంకు చెందిన తోట రామచంద్రరావు, తణుకు ఎన్జీఓ కాలనీకి చెందిన పినిశెట్టి చక్రధర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1,67,600 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్బిఎఫ్సి సంస్థల్ని అందరినీ కూడా పిలిపించి దీనికి సంబంధించి అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు, ఈ చిన్న లేబర్స్ కూడా దీనికి సంబంధించి దొంగ నోట్లు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా ఉంటాయని గతంలో కూడా అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. అలాగే దీనిలో భాగంగానే A8 చక్రధర్ అనే వ్యక్తి 83 దొంగ నోట్లు, అంటే సుమారు ఫేస్ వాల్యూ 200 రూపాయలు కలిగినటువంటి దొంగ నోట్లు, వాటి వర్త్ వచ్చి 16,600 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసి అడబాల ఆంజనేయమూర్తి, ఇతను వచ్చేసి ఉల్లంపూరు గ్రామము. అలాగే అతని అసిస్టెంట్ జుత్తిక నాగరాజు, ఇతను వచ్చేసి జిన్నూరు గ్రామము. అలాగే దిగమర్తి యేసు, ఇతను వచ్చేసి ఎలమంచిలి మండలం కాజా గ్రామము. తోట రామచంద్రరావు, ఇతను వచ్చి అలియాస్ సోమేశ్వరరావు, ఇతను వచ్చి ఎల్లమెల్లిపురం భీమవరం మండలం. అలాగే ఇంకా మిగిలిన A6 A7 అనే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వేరే కేసులో జైల్లో ఉన్నారు.
వీళ్ళ నుంచి ఈ చక్రధర్ అనే వ్యక్తి ఈ దొంగ నోట్లు అనేటివి తీసుకొని వచ్చేసి బ్యాంకులో మార్చడానికి ప్రయత్నించినాడు. వెంటనే ఆ బ్యాంక్ క్యాష్ సిడిఎం మిషన్లో డిపాజిట్ చేసినాడు, కానీ అతని అకౌంట్కి క్రెడిట్ కాలేదు. ఈ నోట్లు మాత్రం సిడిఎం మిషన్లోనే ఉండిపోయినాయి. తర్వాత దీన్ని గమనించినటువంటి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ సోమశేఖర్ గారు తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని క్రైమ్ నంబర్ 120/2025గా నమోదు చేయడం జరిగింది. తర్వాత పోలీసు వారు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సుమారు 2 టీమ్స్ ఎస్ఐ శ్రీనివాసులు అలాగే ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు ఒక 8 మంది కానిస్టేబుల్ ఒక టీమ్గా 2 టీములుగా ఏర్పడి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అలాగే వీళ్ళ దగ్గర నుంచి సుమారు మొత్తం ఈ 200 రూపాయల నోట్లే వీళ్ళు బేసిస్గా పెట్టుకున్నారు, సర్క్యులేషన్ పెట్టుకున్నారు. 835 నోట్లు మొత్తం అంటే 1,67,600 రూపీస్ విలువ కలిగినవి వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసి కడియంకు సంబంధించి గతంలో పలు దొంగ నోట్ల కేసుల్లో ఉన్నాడు వెంకటరమణ అనే వ్యక్తి. అతను చనిపోవడం జరిగింది. మన పోలీసు వాళ్ళు అక్కడ కూడా విజిట్ చేసి ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. అతని దగ్గర నుంచి వీళ్ళు ప్రొక్యూర్ చేసి వీళ్ళు దీన్ని సర్క్యులేషన్లో పెట్టేవాళ్ళు అనమాట. వీళ్ళు దాదాపు సుమారు ఒక 4 రకాలుగా వీటిని మార్చడం చేస్తారు. ఫస్ట్ ఏమంటే ఒక బాధితుడిని తీసుకొచ్చి అతనికి కొంచెం అమౌంట్కి ఈ దొంగ నోట్లు లాంటివి ఇస్తారు. తర్వాత దాన్ని వీళ్ళు వేరే వాళ్ళ పేరు చెప్పి బెదిరించడము, ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పి బెదిరించడము, అవి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, అవి సర్క్యులేషన్లోకి వెళ్ళవు. రెండో పద్ధతిలో ఏం చేస్తారంటే వీళ్ళు డెలివరీ ఇస్తామంటారు, కానీ ఒరిజినల్ నోట్లు బాధితుడి నుంచి తీసుకొని డెలివరీ పలానా రోజు మీకు దొంగ నోట్లు ఇస్తామంటారు, తర్వాత అవి కూడా ఇవ్వరు. ఇట్లా ఇప్పటి వరకు వీళ్ళు చేసిన మోడస్ ఆఫరెండి ఇలా ఉందన్నమాట. కాబట్టి ఈ తణుకు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా తక్కువ రేటుకు ఇంకొక నోట్లు ఇస్తాము, లేదా అదృష్టాన్ని కలిగించే నోట్లు ఇస్తామను, లేదా గతంలో ఇవి తొందరగా చెల్తాయి వేరే అర్జెంట్ అవసరం ఉండి వాళ్ళు మార్చుకోలేక ఇస్తారా అని అనడము, ఏ కారణంతో కూడా దొంగ నోట్లు అనేటివి తీసుకోవద్దు. ఈ దొంగ నోట్లకు సంబంధించి చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. దొంగ నోట్లు సర్క్యులేషన్ చేసినా, తయారు చేసినా, అలాగే వాటిని వేరే వాళ్ళకి ఒరిజినల్ నోట్లని నమ్మకంగా పలికించిన వీటన్నిటికీ సంబంధించి సుమారు 7 సంవత్సరాలు దాటి శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి విలువైన జీవితాన్ని ఎవరూ కూడా కోల్పోవద్దు. అలాగే ఈ మన తణుకు పట్టణంలో లేబరు, అలాగే మార్కెట్ కమిటీ దాంట్లో పనిచేసే వాళ్ళు, ఆటో డ్రైవర్లు, ఇలా వీళ్ళకి తెలియకపోవడము, తొందరగా పడడము, చదువుకొని వాళ్ళు రావడము, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా స్టూడెంట్లు కానీ, అప్పుల పాలైన వాళ్ళు కానీ, ఇంకొక రకమైన వ్యక్తులు కూడా ఎవరు కూడా ఈ దొంగ నోట్ల బారి పడుకోకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే తణుకు పట్టణంలో సోషల్ మీడియాను, అలాగే ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు గతంలో కూడా ఎన్నో విలువైన సూచనలు ప్రజలకు చేసి, అలాగే ప్రజలకి పోలీసు వారికి మధ్య వారధిగా వ్యవహరిస్తూ ఇటీవల కాలంలో తణుకు పట్టణంలో కూడా నేరాలని చాలా వరకు తగ్గించుకోవడంలో మీ అందరి పాత్ర ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా గౌరవ ఎస్పీ గారు సుమారు ఈ కేసులో మంచి పురోగతి కనపరిచినటువంటి ఎస్ఐ ప్రసాద్ని, అలాగే ఏఎస్ఐ పోలే కాపు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అప్పారావు, అక్బర్లాల్, వెలగేశ్వరరావు, శివాజీ, రవి, మోహన్ మురళీ కృష్ణ వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. జంగారెడ్డిగూడెంలో జాతీయ కీడక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. మలేరియా నివారణ మాసోత్సవాలు చేపట్టారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు. దోమ పుట్టకూడదు, కుట్టకూడదు అని నినాదాలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరం వస్తే వెంటనే సమీపంలో ఉన్న వైద్యుడిని గాని, ఏఎన్ఎంలకు గాని సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణంలో పాత ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేశారు. ఏఎన్ఎంలతో పాటు సంబంధిత అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ నమస్తే అండి. మామూలుగా
అర్బన్లో ఉన్న 2 యూపీఎస్సీలు మెడికల్ ఆఫీసర్స్ ద్వారా మనకి ఒకటి ఇచ్చారండి. జూన్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు జరుగుతాయండి. ఈ మాసోత్సవాలు అంటే ఏమీ లేదండి, ఈ నెల రోజులు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మన ఇంటి పరిసరాల్లో ఉన్న మురికి నీటి గుంటల్ని మంచినీళ్ళు నిలవ పెట్టుకున్న నీళ్లు కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకొని దోమలు కుట్టకుండా చూసుకోవాలండి. దోమల వల్లే మలేరియా వ్యాధి దోమల వల్లే వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ మలేరియా వ్యాధిని నివారించాలంటే దోమల్ని నివారించాలండి. దోమకాటు నుంచి కాపాడుకొని మలేరియా వ్యాధి నుండి రక్షణ పొందాలని మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్స్ తరపున, సబ్ యూనిట్ ఆఫీసర్ రోజా పుష్పం గారి తరపున పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందండి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు చేశారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద గల మజ్జిగ చలివేంద్రం వద్ద పలువురు భక్తులు దాహార్తి తీర్చుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 2,23,162 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. సుమారు 2,000 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ ఏర్పాట్లు చేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన పూజా కార్యక్రమాలు, భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. విజయవాడ వాస్తవ్యులు మేకల స్వామివారి గారు స్వామివారి అనుసంధానాల నిమిత్తం 16 వరకు అనుగ్రహించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ మద్దాశ్రీ స్వామి కాశీకాభరణి గౌరవం జయ శ్రీరామ్ గ్రామాలు స్వామివారి అనుసంధానాల నిమిత్తం మాత్రం వరకు అనుగ్రహించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ మద్దాశ్రీ స్వామి కాశీకాభరణి గౌరవం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన పట్టణ ఇల్వేల్పు దేవతగా వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజహన సత్యనారాయణ సారథ్యంలో ఆలయ నూతన కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావుతో కూడిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం షెడ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. మేడపురెడ్డి వెంకటరమణ నూకరత్నం కుటుంబ సభ్యులు అమ్మవారి దర్శనానికి రావడంతో వారికి షెడ్ల నిర్మాణానికి సహకరించమని అడిగిన వెంటనే వారి అల్లుడు హైదరాబాద్ వాస్తవ్యులు కోట నాగవెంకట దుర్గాప్రసాద్, నాగలో భారతీదేవి దంపతులు 1,116 రూపాయలు విరాళంగా అందజేసినట్లు రాజాన సత్యనారాయణ తెలిపారు. వారికి అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని ఇచ్చి వేద మంత్రాలతో ఘనంగా సత్కరించారు. వారిని, వారి కుటుంబ సభ్యులను విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వృత్తి, వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఆశీర్వదించారు. పట్టణ పరిసర ప్రాంతాలలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు పండి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పంచామృతాలు, వివిధ రకాల ఫలరసాలు, పుష్కర నదీ జలాలతో అభిషేకాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, పోలుపర్తి కన్నారావు, నూకారపు లోవా, పైల చంటి, మహిళా కమిటీ సభ్యులు మరియు గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేశారు. ఆలయం చుట్టూ నిర్మించేటటువంటి చెట్ల నిర్మాణ పూర్తికి సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా లోకమంతా కూడా సస్యశ్యామలంగా పాడి పంటలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారిని ప్రార్థనాది కార్యక్రమాలు చేస్తూ సప్తనదీ జలాలతో, హరిద్ర కుంకుమ, సౌగంధిక జలాలతో నూకాలమ్మ అమ్మవారికి ఈరోజు అభిషేక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్.
జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్, పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్. మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. పుస్తకం, పెన్ను చేతితో పట్టుకుని చదువుకునే వయసు, తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవాల్సిన చిన్న ప్రాయం, బతుకు జీవుడా అంటూ ఆసుపత్రుల చుట్టూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాతల సహకారంతో ఉన్న ఆస్తులను అమ్మి వైద్యం చేయించారు. లక్షలు ఖర్చు పెట్టి విజయవాడ రెయిన్బో పెద్ద తిరుపతి ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంతో 9 సంవత్సరాల జాహ్నవి ప్రస్తుతం రాజమండ్రి సాగర్ కిడ్నీ కేర్ సెంటర్లో వైద్యం పొందుతోంది. కిడ్నీ రుగ్మతతో బాధపడుతోంది. వైద్యం అందిస్తే జాహ్నవి ఆరోగ్యం కుదుట పడుతుందని వైద్యులు ఘంటాపథంగా చెబుతున్నారు. కానీ లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. బీపీ నార్మల్గా ఉండే విధంగా చూసుకుంటూ సకాలంలో వైద్యం అందిస్తూ రికవరీ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. డ్రైవర్గా పనిచేసే తండ్రి ఇప్పటి వరకు ఎంతో సాహసించి వైద్యం అందేలా చేస్తూ వస్తున్నారు. చివరికి తనకంటూ రూపాయి కూడా లేకుండా తన కూతురు జాహ్నవి కోసం పాటుపడుతున్నారు. ప్రస్తుతం దాతల దాతృత్వాన్ని కోరుతున్నారు. చెయ్యి వేసి ఆర్థిక సహాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు. తన తనయ్యకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నాడు. తన కూతురు జాహ్నవి వైద్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కలిగిన మహారాజులు, దాతృత్వం కలిగిన హృదయాలు స్పందించి తన కూతురికి ప్రాణభిక్ష పెట్టాలని నిట్టూరుస్తున్నాడు. 3 మాసాల పాటు పాప మామూలు స్థితికి రావడానికి 14 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపాడు. పాప వైద్యం ఖర్చుతో కూడినది కావడంతో పేదరికంలో ఉన్న తనను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నాడు. తన పాప జాహ్నవి వైద్యానికి సహకరించే దాతలు 9951613646 నెంబర్ను కానీ 9985291925 నెంబర్ను కానీ సంప్రదించాలని కోరుతున్నారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణను ఉభయ గోదావరి జిల్లాల గౌడ సమైక్య ప్రధాన కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామిని పాక వెంకట సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు పూల బుకేలు అందజేసి సత్కరించిన పిపిఎన్ చంద్రరావు కాసేపు పాక సత్యనారాయణతో ముచ్చటించారు. తమ జాతి అభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు తెలియజేశారు. తమ జాతిని గుర్తించారని ధన్యవాదాలు తెలిపారు. గౌడ, సెట్టిబలిజ, ఈద, శ్రీసైన, యానాది కులస్తులు సమైక్యతగా ఉండాలని కోరారు. తమ జాతిని నలుదిశలా వ్యాప్తి చెందేలా ఎవరికి వారు కృషి చేయాలని, అన్ని రంగాలలో రాణించాలని, తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని పిపిఎన్ చంద్రరావు ఆశించారు. జాతి మనకిచ్చిందేమీ కాకుండా జాతి కోసం మనం ఏమి చేశామనేదే ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీసీ జాతిని ఉద్ధరిస్తూ అలాగే మా గౌడ జాతిని ఉద్ధరిస్తూ అందరినీ కలుపుకుంటూ మంచితనంతో ఈరోజు ఈ ఉన్నత స్థానానికి వెళ్ళినందుకు నిజంగా పాకా సత్యనారాయణ గారికి అలాగే పాకా సత్యనారాయణ గారికి ఇచ్చిన ఆ పార్టీకి బీజేపీ పార్టీకి మేము మా గౌడ సమైక్య తరఫున
ధన్యవాదాలు చెప్తున్నాను. పాకా సత్యాన్ని గారికి మరింత ఉన్నత పదవులు రావాలని, అలాగే మా జాతిని పాకా సత్యాన్ని గారు మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని, అలాగే బీసీలందరినీ కలుపుకుంటూ పాకా సత్యాన్ని గారు మరింత మమ్మల్ని పైకి తీసుకెళ్లాలని, మా బడుగు బలహీన వర్గాలందరినీ పాకా సత్యాన్ని గారు జాతిని ఉద్ధరిస్తూ తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఏలూరు నగర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈడా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన పెద్దిబోయిన శివప్రసాద్ కు సూచించారు. ఏలూరు చలసాని గార్డెన్స్ లో సోమవారం ఈడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అంకిత భావంతో ప్రజలకు సేవలు చేసే వారికి పదవులు లభిస్తాయనడానికి ఈడా చైర్మన్ శివప్రసాద్ నిదర్శనమని తెలిపారు. ప్రజలకు శివప్రసాద్ చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈడా చైర్మన్ గా నియమించిందని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నామినేటెడ్ పదవులలో సామాజిక న్యాయం పాటిస్తున్నామని, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కేసులు, హింసించడమే లక్ష్యంగా పనిచేసిందని, ఆనాటి కష్టకాలంలో ఎందరో కార్యకర్తలు, నాయకులు పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. బీజేపీ జనసేన కార్యకర్తలకి, చైర్మన్ గారికి, ప్రత్యేకంగా నా సోదర సమానులు శాసనసభ్యుడు చంద్ర గారికి, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వాస్తవానికి ఇంటికి చాలా రోజులు, ఒక 4 రోజులు ఇంటికాడ కావాలి, కుటుంబం దగ్గర వెళితే చంద్రి గారు దేవి పాస్టర్ గారు రావాల్సిందే ఏదేమైనా సరే. ఎందుకంటే నెల్లూరు వెళ్ళాను, పొద్దున్న నెల్లూరు వెళ్ళాను, సాయంత్రం వేగంలో వచ్చాను. కేవలం చంటి గారికి నాకు ఉన్న ఆత్మీయ అనుబంధం ఏదైతే ఉందో అది ఈరోజు ఇబ్బంది అయినా కూడా ఈ కార్యక్రమానికి ఆదుకున్నట్టు, అదే కాకుండా ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తికి పార్టీ గుర్తించి ఈ పదవి ఇచ్చిన సందర్భంగా రావాలని చెప్పేసి మొదలుస్తాను. మరి పార్టీకి బలహీన వర్గాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారో దాని ప్రభుత్వం. కామవరపుకోట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా హరిని నియమిస్తున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు హరికి అభినందనలు తెలిపారు. కామవరపుకోట మండల పార్టీ ప్రెసిడెంట్ గా కొత్తగా హరిని నేను ఫైనల్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన ఉభయ గోదావరి జిల్లా గౌడ సమైక్య ప్రధాన కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు. స్కూల్కు వెళ్తూ మైదానంలో ఆడుతూ గడపాల్సిన వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాహ్నవి, వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలంటున్న తల్లిదండ్రులు. మలేరియా దినోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో ర్యాలీ చేస్తున్న ఏఎన్ఎంలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు. ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం. నిరసనకు పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ, గోడ పత్రికలు ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయం చుట్టూ షెడ్ నిర్మాణానికి ₹1,00,000 విరాళం ఇచ్చిన హైదరాబాద్ వాసి. వర్షాలు వర్షించాలంటూ అమ్మవారికి అభిషేకాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.